హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ అపర్ణ. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్‌గా చేసుకునే పులావ్ రెసిపీనైతే చూపిస్తానండి. మనకి దగ్గరలో సంక్రాంతి వచ్చేస్తున్నది కదండీ! ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా ట్రై చేస్తారు అని నేను ముందుగానే మీకు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇందుకోసం మనము ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత హోల్ గరం మసాలాలు వేసేసుకొని బాగా వేయించుకుందాము. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి వేయించండి. ఒకవేళ మనము హై ఫ్లేమ్ అనేది పెట్టామంటే అవి త్వరగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్‌లో వేయించుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఎక్కువ స్పైసీగా అయితే చేయట్లేదు. అందుకోసం నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేయలేదండి ఇందులో. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి తురుమునైతే వేసి వేయించుకుందాము. కొబ్బరి తురుము అనేది మనకి ఈ ఆయిల్‌లో బాగా వేగుతుంది కాబట్టి మనం తినేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఒక స్పూన్ వరకు కసూరి మేతిని కూడా వేసి వేయించుకొని నేను 3 గ్లాసుల బియ్యానికి 5:30 గ్లాసుల వరకు వాటర్‌నైతే యాడ్ చేస్తున్నానండి. వాటర్ క్వాంటిటీ అనేది మనము ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల చొప్పున తీసుకుంటాం కదా! నార్మల్ రైస్‌కి. కానీ ఈ రైస్‌కి అలా కాదు. ఒక హాఫ్ గ్లాస్ అనేది తగ్గించి తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా రావాలి కాబట్టి 5½ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకుందామండి. మనకి ఈ రైస్ అనేది చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. ఈ ఎసురు అనేవి బాగా వేడిగా ఉంటాయి కాబట్టి చేతుల మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇలా మనం రైస్ అంతా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించుకుందాము. మనకి ఇది చాలా త్వరగానే రైస్ అయితే అయిపోతుందండి. ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చూసారు కదా! వాటర్ అంతా మనకి సగం వాటర్ అయితే పీల్చేసుకున్నాయి. డైలీ ప్లెయిన్ రైస్ తిని బోర్ కొట్టినా, ఒకవేళ ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా చేసుకోవాలి అన్నా ఈ పులావ్‌నైతే ట్రై చేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ పులావ్ అనేది మనకి నాన్ వెజ్‌లోనే కాదు, ఏ వెజ్ కర్రీస్‌కైనా బాగా సెట్ అయిపోతుంది. ఇంకా 2 నిమిషాల నుంచి తీసిన తర్వాత మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్‌లో పెట్టారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకైతే చేరుతుంది. ఇంకా మనకి ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోయిందండి. చూసారు కదా! మనము గరిటెను లోపలికి పెట్టి కూర్చున్నప్పుడు మనకి రైస్ అనేది కొంచెం లైట్‌గా అంటుకుంది అంటే మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ అయితే చేసేసుకుందాము. స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. నేనైతే ఈ రైస్‌ని చికెన్ ఫ్రై, చికెన్ కర్రీతో పాటు సర్వ్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది కదా! బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఏ కర్రీలోకైనా మనకి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి ఈ పులావ్ అనేది. ఎక్కువ మసాలాలు అట్లా ఏమీ యాడ్ చేయలేదు. వెజిటబుల్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఏ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.